పొట్టి శ్రీరాములు స్మారక సమితి చెన్నై వారు ప్రతి నెలా నిర్వహించే సంగీత సాహిత్య సాంస్కృతిక సాంఘిక కార్యక్రమం నెల నెల వెన్నెల నెట్టింట్లో సమావేశం 41వ కార్యక్రమంలో ఈనాటి మన అంశం నగరంలో దసరా శోభ. అసలు పండగలంటే ఏమిటో మనం తెలుసుకుందాం. మానవుడు తన జీవన క్రమంలో 10 మందితో కలిసి ఆనందాలను ఉత్సాహాలను నింపుకునేందుకు ఏర్పాటు చేసుకున్న పవిత్రమైన ఆరోగ్యకరమైన వేడుకలే పండుగలు. మన పండుగల్లో ముఖ్యమైనవి దసరా, సంక్రాంతి, ఉగాది, వినాయక చవితి, దీపావళి. మరి ఇప్పుడు దసరా పండుగ గురించి దాని విశిష్టత గురించి తెలుసుకుందాం. శరదృతువులో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు దసరా నవరాత్రులుగా చెప్పుకుంటాం. 10వ రోజు విజయదశమి పండుగను జరుపుకుంటాం. ఈ దసరా నవరాత్రులనే దేవీ నవరాత్రులు, శరద్ నవరాత్రులు, కొందరు శారద నవరాత్రులను కూడా పిలుస్తారు. అమ్మవారు కొలువున్న అష్టాదశ శక్తి పీఠాల్లో కూడా ఈ దసరా నవరాత్రులను అత్యంత వైభవంగా జరిపిస్తారు. ఇప్పుడు మనం అష్టాదశ శక్తి పీఠాల గురించి లక్ష్మీ ప్రసన్న బోనాల్ గారు ఒక మంచి పాట వినిపిస్తారు. విందామా? సేవింతు మీ వేళ కన్యాకుమారి, నీవే మా తల్లివి చూపించు మాదారి. సేవింతు మీ వేళ కన్యాకుమారి, నీవే మా తల్లివి చూపించు మాదారి. సేవింతు మీ వేళ కన్యాకుమారి. కాశీ విశాలాక్షి కంచిలో కామాక్షి, కాశీ విశాలాక్షి కంచిలో కామాక్షి, కాశీ విశాలాక్షి కంచిలో కామాక్షి, మధురలో మీనాక్షి మాతా నమస్తే. మధురలో మీనాక్షి మాతా నమస్తే. సేవింతు మీ వేళ కన్యాకుమారి, నీవే మా తల్లివి చూపించు మాదారి. సేవింతు మీ వేళ కన్యాకుమారి. శాంకరీ సాంభవి కాళి కాత్యాయని, శాంకరీ శాంభవి కాళి కాత్యాయని, శాంకరీ శాంభవి కాళి కాత్యాయని, ఉజ్జయినిలో మహాకాళీ నమస్తే. ఉజ్జయినిలో మహాకాళీ నమస్తే. సేవింతు మీ వేళ కన్యాకుమారి, నీవే మా తల్లివి చూపించు మాదారి. సేవింతు మీ వేళ కన్యాకుమారి. పీఠికా పురశక్తి పురహూతికా, పీఠికా పురశక్తి పురహూతికా, విజయవాటి కనక దుర్గా నమస్తే.
पीठिका पुरशक्ति पुरुहूतिका विजयवाटी कनक दुर्गा नमस्ते सेवितु मी वेळ कन्याकुमारी నీవే మా తల్లివి చూపించు మాదారి సేవితు మీ వేళ కన్యాకుమారి కన్యాకుమారి కన్యాకుమారి. ఇప్పుడు నవరాత్రుల ఆవిర్భావం తెలుసుకుందాం. రాక్షసరాజు అయిన మహిషాసురుడు అమరత్వం కోసం సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు. అతని తపస్సుకు బ్రహ్మ ప్రత్యక్షం కాగా మహిషుడు తనకు అమరత్వం వరంగా కావాలని కోరుకుంటాడు. అప్పుడు బ్రహ్మ, మహిషాసుర, పుట్టినవాడు గిట్టక తప్పదు, అందువలన నేను నీకు ఈ వరమును ప్రసాదించలేను, నీకు ఏ విధంగా మరణం కావాలో నిర్ణయించుకో అని బ్రహ్మ చెప్తాడు. అప్పుడు మహిషాసురుడు బాగా ఆలోచించి ఆడది అబలని, బలహీనురాలు అని, తనలాంటి అతిశక్తివంతుడిని చంపలేదని అనుకుని పురుషుని చేతిలో కానీ జంతువుల చేతుల్లో కానీ తనకు మరణం సంభవించకూడదని వరం కోరుతాడు. బ్రహ్మ తథాస్తు అని వరం ప్రసాదిస్తాడు. బ్రహ్మదేవుని వరం వలన వర గర్వితుడైన మహిషుడు దేవతలతో యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవిని చేపడతాడు. దేవతలను, ఋషులను, మానవులను, సర్వ ప్రాణికోటిని నానా హింసలు పెడతాడు ఆ రాక్షసుడు. ఆ బాధలు భరించలేక దేవతలు త్రిమూర్తులతో మొరపెట్టుకుంటారు. వాళ్ళ ముఖంపై వచ్చే క్రోధాగ్నికి ప్రకాశవంతమైన తేజస్సు బయటికి వెలువడుతుంది. ఆ క్రోధాగ్ని నుంచి ఒక స్త్రీమూర్తి రూపం, ఆ క్రోధాగ్ని ఎట్లా అంటే తేజస్సులాగా బయటికి మారి ఆ తేజస్సు ఒక స్త్రీమూర్తి రూపంలో బయటికి వెలువడుతుంది. అది మిగిలిన దేవతలందరి తేజస్సు కూడా కలిసి స్త్రీమూర్తిగా వెలువడుతుంది కదా. ఆ స్త్రీమూర్తియే దుర్గాదేవి రూపంలో మనకి అవతరిస్తుంది. త్రిశూలం నుంచి ప్రతిరూపాన్ని శివుడు ఏం చేస్తాడంటే మన దుర్గాదేవికి ఇస్తాడు. అట్లనే విష్ణుమూర్తి, ఇంద్రుడు, వరుణుడు, బ్రహ్మ వీళ్ళందరూ వాళ్ళ ఆయుధాలకి ప్రతిరూపాలని ఆ దుర్గాదేవికి ప్రసాదిస్తారు. ఆ దుర్గాదేవి 1000 రెట్లు బలంతో గ్రీంకారం చేస్తూ మహిషాసురుని మీద యుద్ధానికి బయలుదేరుతుంది. ఆ విధంగా 9 రోజులు యుద్ధం చేసి మహిషాసురుని వధిస్తుంది ఆ దుర్గాదేవి. ఈ 9 రోజులును మనం దేవుడి ముందర, అమ్మవారి ముందర లలితా సహస్రనామం, దేవి ఖడ్గమాల, దేవి త్రిశతి, దుర్గా త్రిశతి, నవరత్నమాలికా స్తోత్రం, హారనూపుర కిరీట కుండల విభూషిత వయవ శోభిని కారణేశ వరమౌళి కోటి పరికల్ప్యమాన పద పీఠికా కాల కాల ఫణిపాశ బాణ ధనురంకుశాం అరుణ మేఖలాం ఫాలభూతిలకలోచనాం మనసి భావయామి పరదేవతాం మనసి భావయామి పరదేవతాం. అట్లానే మహిషాసురమర్దిని స్తోత్రం చాలా ముఖ్యంగా చెప్తారు. కనకధార స్తోత్రం, అట్లనే సౌందర్యమాల, ఇవన్నీ అమ్మవారి ముందర 2 పూటల అంటే పగలు రాత్రి అమ్మవారి ముందర పఠిస్తే అమ్మవారి ప్రేమకు ప్రీతిపాత్రలు అవుతాం అన్నమాట. నవరాత్రులను 3 విధాలుగా విభజిస్తారు. మొదటి 3 రోజుల్ని దుర్గాదేవిని ఆరాధిస్తాం. 4వ రోజు నుండి 6వ రోజు వరకు లక్ష్మీదేవిని ఆరాధిస్తాం. 7వ రోజు నుండి 9వ వరకు సరస్వతీదేవిని ఆరాధిస్తాం. ఆంధ్రాలో అయితే మూలా నక్షత్రం రోజున సరస్వతి పూజ చేస్తాం. తమిళనాడులో 9వ రోజు సరస్వతి పండగ చేసుకుంటాం. ఆ రోజు ఏం చేస్తామంటే మనం అమ్మవారి ముందర చదువుకునే పిల్లలు అయితే వాళ్ళ పుస్తకాలు, పెద్దవాళ్ళైతే చెక్ బుక్స్ అవన్నీ పెట్టుకుంటాం. సంగీతం పాడే వాళ్ళైతే వాళ్ళ సంగీత పరికరాలని అవన్నీ పెట్టి పూజిస్తాము. విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అవతారాలు రాజరాజేశ్వరి దేవికున్న 9 రూపాలు. అవి బాలా త్రిపుర సుందరి, గాయత్రీదేవి,
అన్నపూర్ణాదేవి, లలితాదేవి, సరస్వతీదేవి, మహాలక్ష్మి, దుర్గాదేవి, మహిషాసురామర్దిని, రాజరాజేశ్వరి. వాటికే 9 రోజులు అత్యద్భుతంగా అలంకారాలు చేస్తారు. అదేవిధంగా 9 రోజులు రకరకాల నైవేద్యాలు. శైలపుత్రీదేవిని మూలాధార చక్రం ద్వారా ధ్యానం చేయాలి. అమ్మవారి మీద మనసు లగ్నం చేసి మూలాధార చక్రం ద్వారా ధ్యానం చేయాలి. ఈ అమ్మవారికి నైవేద్యంగా కట్ట పొంగల్ని నివేదించాలి. 2వ రోజు అమ్మవారిని బ్రహ్మచారిణిగా కొలుస్తాం. ఈ అమ్మవారిని స్వాధిష్టాన చక్రానికి అధిదేవత. ఈ అమ్మవారికి నైవేద్యం పులిహోర. 3వ రోజు చంద్రఘంటాదేవిగా పూజిస్తాం. ఈ అమ్మవారిని మణిపూరక చక్రం ద్వారా ధ్యానం చేయాలి. నివేదనగా కొబ్బరన్నాను పెడతాం. 4వ రోజు కూష్మాండాదేవిగా అవతరిస్తారు అమ్మవారు. ఈ అమ్మవారిని అనాహత చక్రం ద్వారా ధ్యానం చేయాలి. ఈ అమ్మవారికి నైవేద్యం చిల్లు లేని అల్లపుగారెలు నివేదనగా పెడతాం. 5వ రోజు స్కందమాతగా అమ్మవారిని పూజిస్తాం. స్కందమాత అంటే స్కందుడిని ఒడిలో కూర్చోపెట్టుకుందట అమ్మవారు. ఈ అమ్మవారిని మనసులో స్మరిస్తూ విశుద్ధి చక్రం ద్వారా ధ్యానం చేస్తే అమ్మవారు తొందరగా ప్రసన్నం అవుతారు మనకి. ఈ అమ్మవారికి నైవేద్యం దధ్యోదనం అంటే పెరుగన్నాన్ని నివేదన చేయాలి. 6వ రోజు అమ్మవారు కాత్యాయని రూపంలో మనకి కొలువిస్తారు. అమ్మవారి మీదే మనసు లగ్నం చేసి ఆజ్ఞాచక్రం ద్వారా ధ్యానం చేయాలి. ఈ అమ్మవారికి నైవేద్యంగా బియ్యం, చక్కెర, కుంకుమ పువ్వు, కేసరి రంగుతో పొంగల్ని చేసి నైవేద్యంగా పెట్టాలి. 7వ రోజు కాళరాత్రిగా అమ్మవారు అవతరిస్తారు. ఈ అమ్మవారిని మనోన్మణి చక్రం ద్వారా ధ్యానం చేయాలి. అమ్మవారికి శాకాన్నం నైవేద్యంగా పెడతాం. శాకాన్నం అంటే కూరగాయలతోనూ ఆకుకూరలతోనూ అన్నంతో కలిపి నైవేద్యంగా పెడతాం. 8వ రోజు మహాగౌరిగా పూజిస్తాం. పార్వతీ పరమేశ్వరుల కలిసిన స్వరూపాన్ని మహాగౌరి అంటారు. ఈ అమ్మవారిని సహస్రార చక్రం ద్వారా ధ్యానం చేయాలి. అమ్మవారికి చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పించాలి. 9వ రోజు సిద్ధిదాత్రిగా అమ్మవారిని మనం పూజిస్తాం. ఈ అమ్మవారికి పాయసాన్నం నైవేద్యంగా పెడతాం. ఎక్కడో సన్నగా వీణానాదం వినిపిస్తోంది కదా. డాక్టర్ శారద గారు
అమ్మవారిని ఏ ఏ చక్రాల ద్వారా ధ్యానం చేయాలి, అంతేకాకుండా అమ్మవారికి ఏ ఏ నైవేద్యాలు పెట్టాలి అని అవన్నీ మనకి లలితా సహస్రనామంలోనే చెప్తారు. అనాహతాబ్జ నిలయ శ్యామాభ వదనద్వయ అనాహత చక్రం, స్వాధిష్టానాంబుజగత చతుర్వక్త మనోహర, మూలాధారాంబుజారూఢ పంచవక్త్రాస్థి సంస్థిత, ఆజ్ఞా చక్రాబ్జ నిలయ శుక్లవర్ణా షడానన, మణిపూరాబ్జ నిలయ వదనత్రయ సంయుత. చూసారా, అన్ని చాలా చక్రాలు వచ్చేసాయి. ఇదన్నీ లలితా సహస్రనామంలో ఉన్నాయి. ఇప్పుడు నైవేద్యాల గురించి చెప్తా. దధ్యన్నాసక్త హృదయ కాకిని రూపధారిణి, హరిద్రాన్నైక రసిక హాకిని రూపధారిణి, పాయసాన్న ప్రియాత్వక్స్త పశులోక భయంకరి. అంతేకాకుండా రక్తవర్ణ మాంసనిష్ట గుడాన్న ప్రీతమానస. చూసారా, లలితా సహస్రనాల్లో ఎన్ని చెప్పారో మనకి. అంతేకాకుండా నవరాత్రుల్లో ముఖ్యమైన పూజలు ఉన్నాయండి. అదే సువాసిని పూజ, కన్యా పూజ. ఈ సువాసిని పూజ, కన్యా పూజని ప్రతి ఆలయాల్లో చేస్తారు. మరి 10వ రోజు విజయదశమి పండుగ. పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలని జమ్మి చెట్టుపై పెట్టారని చెప్తారు. అంతేకాకుండా శ్రీరాముడు రావణాసురునిపై యుద్ధం చేసి గెలిచిన రోజు కూడా ఇదే రోజు అని చెప్తారు. అందుకే ఈరోజు ఉత్తర భారతదేశంలో రావణాసుర వధ బాణసంచా పెట్టేసి రావణాసుర బొమ్మ చేసి దిష్టి బొమ్మలాగా విజయదశమి రోజు పాలపిట్టను చూడాలంటారు. పాలపిట్టను చూస్తే ఆ రోజంతా శుభం జరుగుతుంది. ఆదిలక్ష్మీం జగన్మాతరం భావయే, ఆదిలక్ష్మీం జగన్మాతరం భావయే, ఆద్యంతరహితాం అనంతలక్ష్మీం సదా, ఆదిలక్ష్మీం జగన్మాతరం భావయే, ఆద్యంతరహితాం అనంతలక్ష్మీం సదా, ఆదిలక్ష్మీం జగన్మాతరం భావయే. सूर्यचन्द्राग्नितेजो मण्डलान्तरां आर्यां सुभक्तान्तरङ्गान्तरां शिवां, सूर्यचन्द्राग्नितेजो मण्डलान्तरां आर्यां सुभक्तान्तरङ्गान्तरां शिवां, कार्यसिद्धिप्रदां कल्याणकारिणीं दुर्यामहेश्वरीं, कल्याणकारिणीं दुर्यामहेश्वरीं, दुर्गादिरूपिणीं, कार्यसिद्धिप्रदां कल्याणकारिणीं दुर्यामहेश्वरीं, दुर्गादिरूपिणीं, दुर्यामहेश्वरीं, दुर्गादिरूपिणीं. आदिलक्ष्मीं जगन्मातरं भावये, आद्यन्तरहिताम् अनन्तलक्ष्मीं सदा, आदिलक्ष्मीं जगन्मातरं भावये.
रक्षाकृतिं जगत्लक्षणविधायिनीं अक्षीणमहिमान्वितां शुद्धसिद्धिदां रक्षाकृतिं जगत्लक्षणविधायिनीं अक्षीणमहिमान्वितां शुद्धसिद्धिदां दीक्षितार्थप्रदां दिव्यगुणसंयुतां मोक्षलक्ष्मीं महालक्ष्मीं हरिप्रियां दीक्षितार्थप्रदां दिव्यगुणसंयुतां मोक्षलक्ष्मीं महालक्ष्मीं हरिप्रियां मोक्षलक्ष्मीं महालक्ष्मीं हरिप्रियाम् आदिलक्ष्मीं जगन्मातरं भावये आद्यन्तरहिताम् अनन्तलक्ष्मीं सदा आदिलक्ष्मीं जगन्मातरं भावये आदिलक्ष्मीं जगन्मातरं भावये आदिलक्ष्मीं जगन्मातरं भावये దసరా రోజుల్లో వినిపించే దసరా పాటలు. దసరా వచ్చిందంటే ప్రతి గ్రామంలోనూ గురువులు వారి వెంట పిల్లలు ఊరంతా తిరుగుతూ ఉంటారు పాటలు పాడుతూను. అవి ఎంత బాగుండేవో ఆ రోజులు. అవి ఏం పాటలంటే, ఏ దయా మీ దయా మా మీద లేదు, ఇంతసేపు ఉంచుట ఇది మీకు తగదు, దసరాకు వస్తిమని విసవిసలాబడక, చేతిలో లేదనక ఇవ్వలేమనక, ఇప్పుడు లేదనక అప్పివ్వరనక, రేపురా మాపురా మళ్ళీ రమ్మనక, శీఘ్రముగాలివ్వరే శ్రీమంతులారా, జై భవ విజయీ భవ, జై భవ దిగ్విజయీ భవ. పావలా బేడైతే పట్టేది లేదు, ₹1 అంటేది లేదు, ముప్పావలైతే నువ్వు ముట్టేది లేదు, రూపాయి అయితే నువ్వు చెల్లుబడి కాదు, హెచ్చు రూపాయి అయితే పుచ్చుకుంటాము, జై భవ దిగ్విజయీ భవ, జై భవ విజయీ భవ. అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవాండ్రకు చాలు పప్పు బెల్లాలు, అయ్యవారికి చాలు 5 వరహాలు, అది కూడా అల్ప సంతోషం అండి వాళ్ళకి. అయ్యవారికి 5 వరహాలు చాలట, పిల్లవాళ్ళకి పప్పు బెల్లాలే చాలట. అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవాండ్రకు చాలు పప్పు బెల్లాలు, మా పప్పు బెల్లాలు మాకు దయచేసి శీఘ్రముగా పంపరే శ్రీమంతులార, జై భవ విజయీ భవ, జై భవ దిగ్విజయీ భవ. బొమ్మల కొలువు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం మహిళలకి, పిల్లలకి మన ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, పురాణ ఇతిహాసాల గురించి, సనాతన ధర్మం యొక్క ప్రాముఖ్యత గురించి భావి తరాల వారికి బోధించే మార్గంగా కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు వసుంధరాదేవి పాట విందామా? జయ జయ శ్రీరాజరాజేశ్వరి, జయ జయ శ్రీరాజరాజేశ్వరి, మముదయ చూడుమా మముదయ చూడుమా, నిన్ను సేవ్యుతుమో శివ ప్రియ భామిని, జయ జయ శ్రీరాజరాజేశ్వరి. జగముల కల్పించి కాపాడు తల్లి, నిగమ వినోదిని శ్రిత కల్పవల్లి, జగముల కల్పించి కాపాడు తల్లి, నిగమ వినోదిని శ్రిత కల్పవల్లి, జనని భవాని నటరాజరాణి, జనని భవాని నటరాజరాణి,
సతతము నిన్నే సేవ్యుతుమమ్మా. జయ జయ శ్రీరాజరాజేశ్వరి. సౌందర్యశీలా నీ విశ్వలీలా బ్రహ్మాదులైనా కనలేరుగా. సౌందర్యశీలా నీ విశ్వలీలా బ్రహ్మాదులైనా కనలేరుగా. నేనెంతదానా నీ మహిమ తెలియ గిరిరాజతనయ కరుణింపవా. నేనెంతదానా నీ మహిమ తెలియ గిరిరాజతనయ కరుణింపవా. జయ జయ శ్రీరాజరాజేశ్వరి. మముదయ చూడుమా మముదయ చూడుమా. నిను సేవ్యతుమో శివ ప్రియ భామిని. జయ జయ శ్రీరాజ రాజేశ్వరి. నీ కాలిగందెల చిరుమూవ సౌవడి చిరుజల్లు కురిసెనే లలితాంబ. నీ పాద పారాణి కనువిందు చేసెనే త్రిపుర సుందరి దేవి లలితాంబ. నీ కాలిగందెల చిరుమూవ సౌవడి చిరుజల్లు కురిసెనే లలితాంబ. నీ పాద పారాణి కనువిందు చేసెనే త్రిపుర సుందరి దేవి లలితాంబ. నీలాల నీ కురులు నిగ నిగను మెరిసేను అందాల కనుదోయి అమరనే. ఉయ్యాలలుగెనే నీ చెవుల జూకాలు ముక్కు తళుకులు మెరిసెనే జగమంతా. నీలాల నీ కురులు నిగ నిగను మెరిసేను అందాల కనుదోయి అమరనే. ఉయ్యాలలుగెనే నీ చెవుల జూకాలు ముక్కు తళుకులు మెరిసెనే జగమంతా. నీ కాలి అందెల చిరుమూవ సౌవడి చిరుజల్లు కురిసెనే లలితాంబ. నీ పాద పారాణి కనువిందు చేసెనే త్రిపుర సుందరి దేవి లలితాంబ. బంగారు జలతారు చీరగట్టితివే సన్నని నీ నడుము భరింతునే. అందాల సుందరి అపరంజి బొమ్మవే నఖశిఖము వర్ణింపనాతరమ్మా. బంగారు జలతారు చీరగట్టితివే సన్నని నీ నడుము భరింతునే. అందాల సుందరి అపరంజి బొమ్మవే నఖశిఖము వర్ణింపనాతరమ్మా. నీ కాలి అందెల చిరుమూవ సౌవడి చిరుజల్లు కురిసెనే లలితాంబ. నీ పాద పారాణి కనువిందు చేసెనే త్రిపుర సుందరి దేవి లలితాంబ. నీ శిరసు యందున చల్లని చంద్రుని ధరించియున్నావె లలితాంబ. ఆ బాలగోపాల అలరింపని చేత చెరకు గడయున్నదే లలితాంబ. నీ శిరసు యందున చల్లని చంద్రుని ధరించియున్నావె లలితాంబ. ఆ బాలగోపాల అలరింపని చేత చెరకు గడయున్నదే లలితాంబ. నీ కాలి అందెల చిరుమూవ సౌవడి చిరుజల్లు కురిసెనే లలితాంబ. నీ పాద పారాణి కనువిందు చేసెనే త్రిపుర సుందరి దేవి లలితాంబ. లలితాంబ లలితాంబ.
శంకరాయ 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 మంగళం, శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం, గజాననాయ మంగళం, షడాననాయ మంగళం, శ్రీ విద్యాయ మంగళం, శ్రీ దుర్గాయ మంగళం, సదాశివాయ మంగళం, నారాయణాయ మంగళం, సీతా మనోహరాయ రాఘవాయ మంగళం, అహల్యా విమోచనాయ అక్షరాయ మంగళం, శబరి మోక్ష కీర్తిదాయ సార్వభౌమ మంగళం, కుచేల కృష్ణ శ్రీధర కుమార రంగ మంగళం, సర్వలోక క్షేమ రూప భక్త బృంద మంగళం, కార్తికేయ గౌరీ పుత్ర కారుణ్యాయ మంగళం, హరిహరాయ హరిహరాయ గురుపరాయ మంగళం, హరిహరాయ హరిహరాయ గురుపరాయ మంగళం, హరిహరాయ హరిహరాయ గురుపరాయ మంగళం. వీక్షించాం కదండి చక్కటి బొమ్మల సమాహారాన్ని, విన్నాం కదండి మంచి ముత్యాల వంటి మాటల కమ్మని పాటల పద్యాలతో రూపొందించిన సరదా సరదా దసరా పండుగ వైశిష్ట్యాన్ని. మనం అభివృద్ధి ప్రదంలో ఎంత చంద్రయాన్ 3వ రోజులకు వచ్చినా ఇంకా మన సాంప్రదాయాలను వీడకుండా పాటిస్తూనే ఉన్నాం అనే దానికి నిదర్శనమే ఈ దసరా నవరాత్రులు బొమ్మల కొలువులు. మరి దీనిలో పాల్గొన్న సభ్యులందరికీ పేరు పేరున మా కృతజ్ఞతాభివందనాలు సమర్పించుకుంటూ, అలాగే ఇంత మంచి కార్యక్రమ నిర్వహణకు అనుసంధాతలైన శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి అధ్యక్షులకు, కార్యనిర్వహణ వర్గానికి, తమ వంతు సహాయ సహకారాలు అందించిన సాంకేతిక నిపుణులకు, పాత్రికేయులకు, ముఖ్యంగా ప్రేక్షక మహాశైలైన మీ అందరికీ సదా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇలాగే మరో మంచి కార్యక్రమంలో వచ్చే నెల వెన్నెల కార్యక్రమంలో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. స్వస్తి. శుభం. నమస్కారాలతో మీ రమాదేవి.